హలో గైస్, ఎట్లున్నారు అందరూ? ఈ పర్టిక్యులర్ వీడియోలో అయితే మీకు జేఈ ఎబ్సెట్ కాకుండా ఇంకా వేరే కొన్ని టాప్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ ఎగ్జామ్స్ గురించి కొంతమంది స్టూడెంట్స్కే తెలుసు, కానీ వీటి త్రూ మీరు చాలా మంచి కాలేజెస్లోకి ఎంటర్ అవ్వచ్చు. అక్కడ ప్లేస్మెంట్, ఆపర్చునిటీస్, ఎక్స్పోజర్ ఇవన్నీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సో వీటి గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఖచ్చితంగా మీరు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కొన్నైనా బ్యాకప్ ఆప్షన్ లా పెట్టుకోండి. ఒకవేళ మీరు జేఈకి ప్రిపేర్ అవుతున్నా, ఎబ్సెట్ కి ప్రిపేర్ అవుతున్నా, ఈ ఎగ్జామ్స్ అయితే కొన్ని వీటిలో డిస్కస్ చేయబోయే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో కొన్నైనా మీరు బ్యాకప్ ఆప్షన్ లా పెట్టుకోండి. ఓకే, ఎందుకంటే వాటి త్రూ కూడా మీరు చాలా మంచి కాలేజెస్ లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. అండ్ ఇందులో మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్ కి ఇంకా డెడ్ లైన్ అయితే ఉంది. సో ఇంకా డెడ్ లైన్ అయిపోలేదు, మీరు ఇంకా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో మీకు అవన్నీ చూపిస్తాను. అలాగే ఎగ్జామ్ ఫీ ఎంత ఉంటదన్న, అండ్ అలాగే మనకి సిలబస్ ఎంత ఉంటది, ఎగ్జామ్ లెవెల్ ఎంత ఉంటది, అవన్నీ కూడా మీకు, అంటే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటది, అవన్నీ కూడా మీకు డిస్కస్ చేయబోతున్నాం, చూపించబోతున్నాం. ఓకే, సో వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఇయర్ బీటెక్, ఇంజనీరింగ్ లేదా డిగ్రీ జాయిన్ అయిదాం అనుకునే స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. చాలా మందికి అదే సెట్ తెలియకపోవచ్చు ఇందులో కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి, బట్ దాని త్రూ కూడా మంచి మంచి కాలేజెస్ లోకి ఎంటర్ అవుతారు స్టూడెంట్స్. సో ఖచ్చితంగా వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది. ఓకే, సో విత్ దాట్ లెట్ us స్టార్ట్ ద సెషన్ అబ్బా. సో ఫస్ట్ అయితే మీకు లిస్ట్ చూపించేస్తాం. సో ఇందులో యూజీడబ్ల్యూ ఉంది, దీని నుంచి మీరు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ లో ఎంటర్ అవ్వచ్చు. ఆ తర్వాత బిట్ సాట్ ఉంది, బిట్స్ పిలాని, బిట్స్ గోవా, బిట్స్ హైదరాబాద్ లాంటి టాప్ కాలేజెస్ లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు దీంట్లో. ఆ తర్వాత బిట్ ఎగ్జామ్ ఉంది, అండ్ ఆ తర్వాత ఎస్ఆర్ఎం ఎగ్జామ్ ఉంది. ఆ తర్వాత మనకి ఐఎస్ఐ, ఇండియన్ స్టాటిస్టికల్. ఐఎస్ఐ అంటే మీరు వేరే ఏదో ఆలోచించకండి. ఐఎస్ఐ అంటే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అన్నమాట. దీని త్రూ దీనికి కూడా సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటది. ఆ తర్వాత కామెట్ కే, దీని త్రూ మీరు బెంగళూరు అండ్ కర్ణాటకలో ఉన్న కొన్ని టాప్ ప్రైవేట్ కాలేజెస్ లోకి ఎంటర్ అవ్వచ్చు. చూపిస్తాను అవి కూడా. అలాగే మనకి ఐఐటి ఎగ్జామ్ ఉంది. ఐఐటి త్రూ మీరు ఐజర్ లాంటి ఇండియా టాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ లోకి ఎంటర్ అవ్వచ్చు. సేమ్ నెక్స్ట్ కూడా దానికి. ఆ తర్వాత సిఎంఐ, చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ అంటారు దీన్ని. ఓకే, సో దీనిలో కూడా మీరు ఎంటర్ అవ్వచ్చు. అండ్ అంటే ఇది కూడా ఒక చాలా టాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అన్నమాట. సో దానికి కూడా సపరేట్ ఎగ్జామ్ ఉంటది. అమృత యూనివర్సిటీ, దాని గురించి తెలిసిందే మీకు. సో దానికి సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటది. సో అగైన్ ఇందులో అలా వేరే కూడా ఉంటాయి కదా, యూనివర్సిటీస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అంటే వేరే కూడా ఉంటాయి. కానీ నన్ను అడిగితే, ఓకే, నా సైడ్ నుంచి ఒకవేళ ఒక స్టూడెంట్ ఏమైనా వేరే ఎంట్రన్స్ ఎగ్జామ్స్, జేఈ అండ్ ఎబ్సెట్ కాకుండా వేరే ఏమైనా ఎగ్జామ్స్ అప్లై చేయాలి అనుకుంటే మాత్రం ఇవైతే కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే దీని త్రూ మీరు వెళ్ళే కాలేజెస్ లో ఆపర్చునిటీస్, ప్లేస్మెంట్స్ అని సెడ్ అవన్నీ కూడా మంచిగా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం యూజీడబ్ల్యూకి వెళ్దాం. అండ్ ఒకవేళ మీకు పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ లో చూడొచ్చు మీరు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఉంది, డెడ్ లైన్, అప్లై చేయడానికి డెడ్ లైన్ ఏంటి, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, అప్లికేషన్ ఫీ, ఇవన్నీ అయితే మెన్షన్ చేస్తున్నాయి. స్పెసిఫికలీ వెబ్సైట్ లింక్స్ అయితే అన్ని మెన్షన్ చేసి ఉంటాయి క్లియర్ గా. ఓకే, ఈ పీడిఎఫ్ డిస్క్రిప్షన్ లో యాడ్ చేసి పెడతా. వాట్సాప్ లో ఆల్రెడీ షేర్ చేసినాం, ఆ లింక్ డిస్క్రిప్షన్ లో యాడ్ చేసి పెడతాం. ఓకే, మీరు దాని నుంచి డౌన్లోడ్ చేసుకోండి పీడిఎఫ్, అండ్ దాని నుంచి మీరైతే ఈ లింక్స్ అని యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ ఇంకొకటి, నేను ఈ ఎగ్జామ్స్ ఒక్కొక్క ఎగ్జామ్ కి సపరేట్ గా డిస్కస్ చేసే ముందు ఒకటి మనకి ఏంటంటే, ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ ఐఎస్ఐ కి సంబంధించి మార్చ్ 26 డెడ్ లైన్. ఓకే, సో అదొక్కటే చాలా దగ్గరలో ఉంది. అండ్ అలాగే మనం వేరేవి చూసుకుంటే ఇక్కడ మనం చూపిస్తాను, ఆగండి. దీంతో పాటు ఒక్క నిమిషం, దీంతో పాటు బిట్ కూడా మార్చ్ 31 డెడ్ లైన్ ఉంది. ఓకే, యూజీడబ్ల్యూ కూడా మార్చ్ 31 డెడ్ లైన్ ఉంది. సో ఈ 3 ఎగ్జామ్స్ కి అయితే డెడ్ లైన్ చాలా దగ్గరలో ఉంది. కాబట్టి మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలి అనుకుంటే లేట్ చేయకండి, ఈ రోజే వెళ్ళి ఆ డీటెయిల్స్ అన్ని చూసుకొని అప్లై చేయండి. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ మీరు అన్ని ఎగ్జామ్స్ కి అప్లై చేయమని చెప్పట్లేదు. ఇప్పుడు డిస్కస్ చేస్తాం ఒక్కొక్క ఎగ్జామ్ గురించి, మీకు ఒక గుడ్ ఐడియా అయితే ఇస్తాం. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు వెబ్సైట్ కి వెళ్ళండి, చూడండి ఒకసారి అన్ని. ఓకే, అండ్ దాన్ని బట్టి అయితే డిసైడ్ చేసుకోండి. అన్ని ఎగ్జామ్స్ అప్లై చేయమని నేను చెప్పను, ఎందుకంటే ఒక ఎగ్జామ్ సమ్వేర్ ₹1000 నుంచి ₹3000 మధ్యలో అయితే ఉంది ఎగ్జామినేషన్ ఫీజు. సో అన్ని ఎగ్జామ్స్ అప్లై చేస్తే ఇంకేం లేదు, మీకు ఈజీగా ఒక 15-20 వేలు అవుతుంది. సో అందుకే మీరు సెలెక్టివ్లీ కొన్ని ఎగ్జామ్స్ కి మాత్రమే, ఏవైతే ఎగ్జామ్స్ మీకు నమ్మకం ఉంది క్రాక్ చేయగలుగుతా, మంచి ర్యాంక్ వస్తుంది అని నమ్మకం ఉందో ఆ ఎగ్జామ్స్ కి అయితే
పక్కా అప్లై చేయండి. ఓకే. సో ఫస్ట్ అయితే యూజీడబ్ల్యూ బేసికలీ ఏంటన్నా అంటే మనకి ఇక్కడ చూడొచ్చు. దీని త్రూ మీరు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇప్పుడు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లోకి నార్మల్‌గా జేఈఈ త్రూ ఎంటర్ అవుతాం కదా! మెయిన్స్ త్రూ. కానీ అలా కాకుండా యూజీడబ్ల్యూ అనే ఎగ్జామ్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ సెపరేట్‌గా కండక్ట్ చేస్తుంది. డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ కోసం అన్నమాట. సో డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఏంటంటే 5 ఇయర్స్ లోనే మీకు బీటెక్, మాస్టర్స్ 2 కంప్లీట్ చేసుకోవచ్చు. నార్మల్‌గా అయితే బీటెక్ అండ్ మాస్టర్స్ కంప్లీట్ చేయడానికి 6 ఇయర్స్ పడుతుంది. కానీ ఈ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లో 5 ఇయర్స్ లోనే కంప్లీట్ చేస్తారు. అండ్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ చూడొచ్చు మీరు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అలాగే కంప్యూటర్ సైన్స్ విత్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్‌లో అయితే ఆఫర్ చేస్తున్నారు. మీకు ఒకవేళ దీని గురించి ఇన్ డెప్త్ తెలుసుకోవాలి అనుకుంటే వెబ్‌సైట్‌లో సెపరేట్‌గా ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ లింక్స్ అంటే వాటికి ఆ బ్రాంచెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అందులో ఏమేమి నేర్చుకుంటారు, ఏమేమి ఉంటదో అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అయితే ఉంటాయి ఈ వెబ్‌సైట్‌లో. ఓకే. అండ్ లెట్ మీ టెల్ యూ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. చాలా మంచి ఆపర్చునిటీ. గుడ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సీరియస్‌గా ప్రిపేర్ అయితారు ఈ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి. ఎందుకంటే దీని త్రూ మీరు ఈ ప్రోగ్రామ్‌లోకి ఎంటర్ అయితే మంచి ప్యాకేజ్, మంచి ఎక్స్‌పోజర్ అండ్ రీసెర్చ్ సైడ్ అయితే సూపర్‌గా మీ కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ రీసెర్చ్ అనే కాదు మీకు ఇక్కడ దీని త్రూ కూడా మంచి మంచి కంపెనీస్‌లో ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంటది. అండ్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ as many of you know it's one of the top triple ITs and ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ 25-30 ఎల్పిఏ ఉంది. సో మీకు అర్థమవుతుంది కదా. సో అందుకే దీనికి కాంపిటీషన్ ఎక్కువే ఉంటది. సో ఇదేంటంటే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి ఏంటి ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఆ ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళకైతే సీట్ వస్తది. సో ఇందులో మీరు ఒకవేళ ఈ ఎగ్జామ్ నేను రాయాలా లేదా లెవెల్ ఎట్లా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటే కింద ఇదే వెబ్సైట్ లో మాక్ టెస్ట్ ఉంది. ఓకే. మీరు అప్లై చేయొచ్చు. అండ్ అలాగే ఈ పర్టికులర్ ఎగ్జామ్ లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగచ్చో ఈ శాంపుల్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ యాడ్ చేసి పెట్టిండు. మీరు ఒక్కసారి మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. జస్ట్ గో టు ద క్వశ్చన్స్. మీకు ఐడియా వస్తుంది. ఇఫ్ యూ ఫీల్ లేదు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నేను సాల్వ్ చేయగలుగుతా, నేను ఆల్రెడీ జేఈ అండ్ ఎంసెట్ కి ప్రిపేర్ అయినా, ఇవన్నీ ఓకే నాకు అనిపిస్తే మాత్రం డెఫినెట్ గా అప్లై చేయండి. చాలా చాలా మంచి ఆపర్చునిటీ. సెలెక్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటది అబ్బా. ఓకే. సో అది యూజీడబ్ల్యూ ప్రోగ్రామ్ గురించి అన్నమాట. అంటే యూజీడబ్ల్యూ ఎగ్జామ్ గురించి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. ఇన్ఫాక్ట్ జేఈ లేకుండా ట్రిపుల్ ఐటీ ఎంటర్ అవ్వడానికి ఇది ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఇంకా తర్వాత నెక్స్ట్ బిట్సాట్ గురించి ఐ థింక్ ఆల్రెడీ చాలా మందికి తెలుసు ఇక్కడ. రైట్. బిట్సాట్ కి సపరేట్ ఇంట్రడక్షన్ అక్కర్లేదు. అంటే స్టూడెంట్స్ నాకు తెలిసిన చాలా మంది స్టూడెంట్సే కొత్త కొత్త ఐఐటీస్ లైక్ ఐఐటి ఇండోర్ ఆర్ ఐఐటి లెట్స్ సే పాట్నా ఇలాంటి ఐఐటీస్ వదులుకొని బిట్సాట్ లో సీట్ వస్తే బిట్సాట్ కి వెళ్ళిపోయినారు అనమాట. బిట్స్ పిలాని, బిట్స్ గోవా, బిట్స్ హైదరాబాద్. ఎందుకంటే బిట్స్ కి అంటే ఆ బిట్సాట్ కి సంబంధించిన బ్రాండ్ వాల్యూ అయితే క్రేజీ వేరే లెవెల్లో అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి బిట్సాట్ త్రూ మీరు యాజ్ ఐ సెడ్ బిట్స్ గోవా లేదా హైదరాబాద్ లేదా పిలానీలో అయితే మీరు ఎంటర్ అవ్వచ్చు. అండ్ అగైన్ గైస్ క్రేజీ ప్యాకేజెస్, ఎక్స్పోజర్, ఆపర్చునిటీస్ అండ్ వెరీ గుడ్ గుడ్ థింగ్ ఇస్ అటెండెన్స్ ఏమి ఉండదు బిట్స్ లో. 0 అటెండెన్స్ అన్నమాట. మీకు అసలు అటెండెన్సే అడగడెవడు. ఓకే. అండ్ అలాగే ఆంటర్ప్రినర్షిప్ కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వీళ్ళు. అందుకే బిట్స్ నుంచి మనం చూడొచ్చు చాలా స్టార్ట్అప్స్ బిల్డ్ అవ్వడం. చాలా వరకు సిఇఓస్ అండ్ కో ఫౌండర్స్ బిట్స్ పిలాని లేదా హైదరాబాద్ లేదా గోవా నుంచి చదువుకున్న వాళ్ళు ఉంటారు. సో అంటే అక్కడ కల్చర్ అట్లా ఉంటది అనమాట. సో యాజ్ ఐ సెడ్ నేను బిట్స్ కి గురించి సపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ అంటే ఓల్డ్ ఐఐటీస్ తర్వాత న్యూ ఐఐటీస్ అండ్ ఓల్డ్ ఐఐటీస్ మధ్యలో నేను ఏదైనా కాలేజ్ ని ప్లేస్ చేయాలి అంటే మాత్రం అది బిట్స్ కాలేజెస్. ఓకే. అంత మంచిగా ఉంటది మీకు. అండ్ ఇది సెషన్ 1 కి అయితే అప్లికేషన్స్ క్లోజ్ అయిపోయినాయి ప్రజెంట్ అయితే. కానీ సెషన్ 2 విచ్ ఇస్ కండక్టెడ్ బిట్వీన్ 24th మే అండ్ 26th మే దానికి అప్లికేషన్స్ ఏంటంటే ఏప్రిల్ 20 కి మళ్ళీ ఓపెన్ అవుతాయి. ఓకే. ఏప్రిల్ 20కి ఓపెన్ అవుతాయి. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తున్నది. సో మీరు అప్పుడు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ ఇంకోటి అగైన్ ఐ వుడ్ హైలీ సజెస్ట్ మీరు ఒకవేళ ఎప్సెట్ కి మంచిగా ప్రిపేర్ అవుతున్నారన్నా కూడా బిట్సాట్ కూడా రాయండి. బిట్సాట్ ఎగ్జామ్ లెవెల్ ఎప్సెట్ కన్నా కొంచెం అబవ్ ఉంటది. సో డెఫినెట్ గా మీరు ఎప్సెట్ కి గట్టిగా ప్రిపేర్ అవుతుంటే బిట్సాట్ కూడా మంచిగా రాసేసుకోవచ్చు. ఓకే. సో డెఫినెట్లీ డోంట్ మిస్. ఐ వుడ్ సే హైలీ రికమెండెడ్ ఫ్రమ్ మై సైడ్. పక్కాగా మీరైతే అప్లై చేయండి ఎగ్జామ్ కి. వస్తే మాత్రం క్రేజీ ఉంటది. అండ్ ఇంకోటి
ఒకవేళ స్టూడెంట్స్ కి మీరు ఒకవేళ అన్నాం వెట్ చాట్ మీద సపరేట్ ఎగ్జామ్ మీద సపరేట్ గా ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అండ్ స్ట్రాటజీ సెషన్ ఏమైనా తీసుకోమని అడిగితే మాత్రం, అంటే మీకు ఒకవేళ యునో ఇఫ్ యూ వాంట్ దాట్ జస్ట్ కామెంట్ చేయండి. ఓకే, చూద్దాం ఎంతమంది కామెంట్స్ చేస్తున్నారో, ఎవరికి ఎక్కువ ఏది రిక్వైర్మెంట్ ఉందో దానికి సంబంధించిన వీడియో అయితే వెంటనే చేసేస్తాం. ఓకేనా? అలాగే తర్వాత విట్ ఎగ్జామ్ ఉంది. విట్ కి సంబంధించి అయితే మీకు ఆల్రెడీ దీంట్లో మీరైతే విట్ చెన్నై, విట్ వెల్లోర్, విట్ ఏపీ, విట్ భోపాల్ లో అయితే ఎంటర్ అవ్వచ్చు. ఓకే, దీనికి సంబంధించి ఇంకా డెడ్ లైన్ ఉంది. కానీ నన్ను అడిగితే విట్ త్రూ అయితే మీ టార్గెట్ విట్ వెల్లోర్ అండ్ విట్ చెన్నై పెట్టుకోండి అబ్బా. విట్ ఏపీ అండ్ భోపాల్ ఆర్ రిలేటివ్లీ న్యూ క్యాంపసెస్. ఓకే, ఇంకా ఇవి టైం పడతాయి ఈ విట్ వెల్లోర్ లేదా విట్ చెన్నై లెవెల్కి వెళ్ళడానికి. ఓకే, సో మీ టార్గెట్ విట్ వెల్లోర్, విట్ చెన్నై. ఇందులో కూడా మాక్సిమం కంప్యూటర్ సైన్స్ లేదా ఈసీఈ బ్రాంచెస్ లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాటిలో ఆపర్చునిటీస్ అండ్ ప్లేస్మెంట్స్ మంచిగా ఉన్నాయి కంపేర్ టు అదర్ బ్రాంచెస్. ఓకే, సో ఒకవేళ మీకు విట్ వెల్లోర్, విట్ చెన్నైలో సిఎస్సి ఆర్ సిఎస్సి స్పెషలైజేషన్ లైక్ ఏఐ, ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ ఆర్ లెట్స్ సే ఈసీఈ లాంటి బ్రాంచెస్ వస్తే మాత్రం అవి మాత్రం పక్కా మీరు అప్పుడు కన్సిడర్ చేయొచ్చు. విట్ ఏపీ, విట్ భోపాల్ యాజ్ ఐ సెడ్ రిలేటివ్లీ న్యూ కాలేజెస్ ఇవి. ఓకే, సో ఒకవేళ మీకు ఎఫ్సెట్ లో టాప్ 5, టాప్ 10 కాలేజెస్ లో సీట్ వస్తుంది, లేదా మీకు ఎన్ఐటీస్ ఆర్ ఆబ్వియస్లీ ఎన్ఐటీస్ వస్తే మాత్రం మీరు అది కూడా టాప్ ఎన్ఐటీస్ వస్తే మాత్రం ఖచ్చితంగా విట్ ఐ వుడ్ డెఫినెట్లీ గో ఫర్ దాట్ కంపేర్ టు విట్. కానీ మీకు ఒకవేళ టాప్ 10 ఎఫ్సెట్ కాలేజెస్ లో సీట్ వస్తుందా అండ్ విట్ ఏపీలో సీట్ వస్తుందా అని అడిగితే టాప్ 5, టాప్ 10 కాలేజెస్ లో వెళ్తే బెటర్. ఎందుకంటే కొంచెం ఫీజు కూడా కొంచెం హయ్యర్ సైడ్ ఉంటుంది వీటిలో. ఓకే, బట్ ఇది నా పర్సనల్ ఒపీనియన్. అగైన్ మీ చాయిస్ అది. ఓకే, బట్ యాజ్ ఐ సెడ్ ఈ ఎగ్జామ్ అయితే మీరు ఒకవేళ రాస్తే కన్సిడర్ చేస్తే మాత్రం మీ టార్గెట్ విట్ వెల్లోర్ అండ్ విట్ చెన్నై పెట్టుకోండి. సో దట్ ఇందులో మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి విట్ ఎగ్జామ్ కి సంబంధించి. ఆ తర్వాత ఎస్ఆర్ఎం కూడా అగైన్ సేమ్ స్టోరీ. ఎస్ఆర్ఎం కూడా మీరు చూసుకుంటే ఎస్ఆర్ఎం త్రూ మీరైతే ఇక్కడ ఇక్కడ నేను చూపిస్తాను, ఆగండి ఒక్క నిమిషం. సో అగైన్ దీనికి అప్లికేషన్స్ అయితే స్టిల్ దే ఆర్ ఓపెన్. ఎస్ఆర్ఎం జేఈ ఎగ్జామ్ కి సంబంధించి అప్లికేషన్స్ అయితే. ఓకే, సో మీరు ఇంకా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీని డెడ్ లైన్ వచ్చేసి మనకి ఏప్రిల్ 16th అయితే ఉంది phase 1 కి. phase 2 కి ఇంకా డెడ్ లైన్ అంటే ఇంకా టైం ఉందన్నమాట దానికి. ఓకే, అండ్ ఇందులో కూడా మీరు చూసుకుంటే మనకి ఎస్ఆర్ఎం అది చూసుకుంటే, ఓకే, ఓవరాల్ గా ఇట్స్ ఎ గుడ్ కాలేజ్. ఓకే, అంటే మనకి ఎస్ఆర్ఎం చెన్నై అండ్ అలాగే మనకి డిఫరెంట్ కాలేజెస్ ఎస్ఆర్ఎం ట్రిచి అండ్ వేరే దగ్గర కూడా ఉన్నాయి ఎస్ఆర్ఎం. ఓకే, ఇందులో కూడా మీరు ట్రై చేయండి, ఎస్ఆర్ఎం చెన్నైలోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే దట్ ఈస్ ద మెయిన్ క్యాంపస్, రైట్? అండ్ అక్కడ నుంచే చాలా మంది స్టూడెంట్స్ మంచి యునో ప్యాకేజెస్, మంచి జాబ్స్ అండ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ కంపెనీస్ కూడా అక్కడే వెళ్తాయి. సో ఇఫ్ యూ ఆర్ రైటింగ్ దిస్ ఎగ్జామ్, మీ టార్గెట్ ఎస్ఆర్ఎం మెయిన్ క్యాంపస్ విచ్ ఇస్ చెన్నై క్యాంపస్ అయితే టార్గెట్ పెట్టుకోండి. ఓకే, సో దానిలో కూడా అగైన్ ఐ వుడ్ సే సిఎస్సి ఆర్ ఈసీఈ ఇలాంటి బ్రాంచెస్ టార్గెట్ పెట్టుకోండి, సిఎస్సి విత్ స్పెషలైజేషన్. ఎందుకంటే అందులో ఆపర్చునిటీస్ అయితే చాలా ఉంటాయి అబ్బా. ఓకే, డెఫినెట్ గా ఆపర్చునిటీస్ అయితే చాలా చాలా ఉంటాయి. సో కంపేర్ టు అదర్ క్యాంపసెస్ అవుట్ దేర్. ఓకే, సో అగైన్ సేమ్ విట్ స్టోరీ, ఎస్ఆర్ఎం స్టోరీ ఆల్మోస్ట్ సేమే ఉంటది. సో ఇంకా అది మీ చాయిస్ బట్టి. ఓకే, ఇదైతే నేను మా స్టూడెంట్స్ చెప్పిన దాన్ని బట్టి అయితే చెప్తున్నా. ఓకే, బట్ అగైన్ ఇఫ్ యూ సేమ్ లేదన్నా నాకు ఎస్ఆర్ఎం లో ఎక్కడొచ్చినా కూడా ఓకే అంటే మాత్రం మీ ఇష్టం, మీరు తీసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. బట్ మీరు ఒకసారి ప్రాపర్ గా రీసెర్చ్ చేసి వెళ్ళండి. ఎందుకంటే ఫీజు హయ్యర్ సైడ్ లో ఉంటది కాలేజెస్ లో, అంత తక్కువ ఏమి ఉండదు ఫీజు. ఓకే, సో మరి అంత ఫీజు పెడుతున్నప్పుడు వర్తేనా, లేదా అదే టాప్ 5 కాలేజెస్ వెబ్సైట్ లో మనం క్రాక్ చేయగలిగితే ఇంకా తక్కువలో అయిపోతుంది విత్ సేమ్ లెవెల్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఉన్నప్పుడు ఐ వుడ్ సజెస్ట్ గో ఫర్ దట్ అని చెప్తాం. ఓకే, సో అందుకనే ఒక్కసారి చూసుకోండి. ఈ ఎగ్జామ్ అయితే మంచిగా, అంటే ఈ ఎగ్జామ్ త్రూ మీరైతే అగైన్ యాజ్ ఐ సెడ్ ఎస్ఆర్ఎం చెన్నై ఆర్ ఈ కాలేజెస్ లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు మీరు. ఓకే, అండ్ మంచి కాలేజెస్ ఇవి, దీనిలో ప్లేస్మెంట్స్ అన్ని కూడా మంచిగా ఉంటాయి. ఓకే, బట్ అగైన్ ఇందులో మీరు టార్గెట్ చేయండి టు గెట్ ఇన్ టు గుడ్ బ్రాంచెస్, అంటే బ్రాంచెస్ వేర్ గుడ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ వస్తాయి క్యాంపసెస్ కి అండ్ మంచి ప్లేస్మెంట్ రికార్డ్ అండ్ మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి లైక్ సిఎస్సి స్పెషలైజేషన్ ఆర్ లెట్స్ సే ఈసీఈ. ఓకే, వాటిలోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి, అప్పుడు మీకైతే హెల్ప్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత ఇంకా ఎస్ఆర్ఎం అయిపోయిన తర్వాత లెట్ us గో టు ద నెక్స్ట్ వన్. ఇవి ఏంటంటే ఇక్కడ మిగతా ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో
ఇవన్నీ లెసర్ నోన్ ఎగ్జామ్స్ అన్నమాట. ఇప్పటివరకు డిస్కస్ చేసిన ఎగ్జామ్స్ అన్నీ కూడా ఓకే. అంటే కొంతమంది స్టూడెంట్స్‌కి తెలిసి ఉంటాయి. బట్ ఇవైతే చాలా మంది 90% ఆఫ్ ద స్టూడెంట్స్‌కి ఎగ్జామ్స్ గురించి తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎస్ఐ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ ఎగ్జామ్ ఉంది. ఓకే. సో ఇక్కడ మీకు చూపిస్తాను. ఇదేంటి మనకి బ్యాక్ టు సేఫ్టీ లేదురా భయ్! నాకేం పర్లేదు. ఇట్స్ ఓకే. సో ఐఎస్ఐ అంటే ఏదో డిఫరెంట్ అనుకుంటుందనుకుంటా. సో ఇక్కడ చూసుకుంటే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ అన్నమాట. ఓకే. సో దీనికైతే ప్రెజెంట్ అప్లికేషన్ అయితే మార్చ్ 26 వరకు ఉంది. అండ్ ఇది చాలా మంచి ఇన్‌స్టిట్యూట్ అబ్బా! చాలా చాలా మంచి కాలేజ్. కోల్కతాలో ఉంటది. అండ్ ఎవరికైతే మ్యాథ్స్, స్టాటిస్టిక్స్‌లో పిచ్చ ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్‌గా అప్లై చేయండి. ఓకే. మీకు రీసెర్చ్ సైడ్ చాలా చాలా సూపర్ ఆపర్చునిటీస్ అండ్ ఫ్యూచర్ అయితే ఉంటది దీనిలో. ఓకే. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు అంటే దీనికి సంబంధించిన జనరల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మీరు మొత్తం అంటే ఈ వెబ్‌సైట్‌లో ఒకసారి వెళ్లి ఎక్స్‌ప్లోర్ చేయండి. ఇక్కడ మీరు సిలబస్ కూడా ఉంటది. అంటే ఇందులో చూడొచ్చు మీరు లైక్ బి స్టాట్ అంటే బి స్టాట్ ఆర్ బి మ్యాథ్ ఆర్ మీరు ఎంటర్ అయ్యే ఏవైతే కోర్సెస్ ఉన్నాయో మీరు అంటే మనకి యూజీ సైడ్ చూసుకుంటే బి స్టాట్ అండ్ బి మ్యాథ్ లోకి ఎంటర్ అవ్వచ్చు. సో బి స్టాట్ కి సంబంధించి మీరు ఇక్కడ సిలబస్ కూడా చూడొచ్చు. ఇదంతా సిలబస్ ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, కాలిక్యులస్ కంప్లీట్ గా మ్యాథ్ ఉంటది. కానీ మనకేంటంటే మ్యాథ్ ఇంకో నెక్స్ట్ లెవెల్‌లో ఉంటదనమాట. సో దిస్ ఆర్ ద టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ విచ్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీవన్. ఓకే. మీరు చూడొచ్చు ఇక్కడ శాంపుల్ క్వెషన్స్ కొన్ని యాడ్ చేసిండు 2026 యూజీఏ, యూజీబీ అని. ఓకే. సో ఇక్కడ మీరు చూడొచ్చు శాంపుల్ క్వెషన్ పేపర్స్ అయితే ఉన్నాయి. మీరు కావాలంటే ఒక శాంపుల్ క్వెషన్ పేపర్ డౌన్‌లోడ్ చేసుకొని ట్రై చేయండి క్వెషన్స్ కొన్ని. ఓకే. చూడండి ఒకసారి మీకు ఆన్సర్ వస్తుందా లేదా? ఎన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయగలుగుతున్నారో. దిస్ అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ దిస్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఐ వుడ్ నాట్ సజెస్ట్ ఎవ్రీబడీ టు రైట్. లైక్ నేను చెప్పిన ఇందాక అరే బిట్సాట్ ఎగ్జామ్ లేదా విట్ ఆర్ ఎస్ఆర్ఎం మీరు రాయండి పర్లేదు. ఎందుకంటే అవన్నీ ఎఫ్సెట్ లెవెల్‌లో ఉంటాయి. సో మీరు ఎఫ్సెట్‌కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవి రాసేసుకోవచ్చు. కానీ ఈ ఎగ్జామ్స్ ఏంటి అంటే కొంచెం పడతదబ్బా! అంటే ఓన్లీ స్టూడెంట్స్ హూ ఆర్ వెరీ గుడ్ ఎట్ మ్యాథ్స్ వాళ్ళు మాత్రమే తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఇది మోర్ టువర్డ్స్ రీసెర్చ్ ఉంటది. అలాంటి స్టూడెంట్సే కావాలి వీళ్ళకి. సో ఎవరు పడితే వారు అప్లై చేసుకుంటే మీకే డబ్బులు బొక్క. కానీ యాస్ ఐ సెడ్ చాలా చాలా మంచి కాలేజ్. మీరు మ్యాథమెటిక్స్ అంటే పిచ్చి నాకు. అటు సైడే నేను రీసెర్చ్ సైడ్ వెళ్దాం అనుకుంటే మాత్రం దిస్ ఇస్ దట్ వన్ ఎగ్జామ్ విచ్ యూ షుడ్ డెఫినెట్లీ అప్లై. సో అప్లికేషన్ లింక్ ఈ పోర్టల్‌లోనే ఉంటది. అండ్ అలాగే ఈ పోర్టల్‌లో యాస్ ఐ సెడ్ సిలబస్ ఇంకా మనకి డిఫరెంట్ అన్ని ఇన్ఫర్మేషన్స్ అన్నీ అయితే అవైలబుల్ ఉంటాయి. ఒక్కసారి చెక్ చేసుకొని ఆ తర్వాత అప్లై చేయండబ్బా! ఓకే. సో దట్ వాస్ ద నెక్స్ట్ ఎగ్జామ్. ఆ తర్వాత కామెంట్ కే అంటే ఏంటంటే బేసికల్లీ దీని త్రూ మీరు కర్ణాటకలో ఉన్న కొన్ని టాప్ కాలేజెస్ లోకైతే ఎంటర్ అవ్వచ్చనమాట. ప్రైవేట్ కాలేజెస్. ఏ కాలేజెస్ అన్నా అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి. ఇవన్నీ కాలేజెస్ ఉన్నాయి. కామెంట్ కే త్రూ ఇవన్నీ కాలేజెస్ అయితే అడ్మిషన్ అయితే తీసుకుంటారబ్బా! ఓకే. అండ్ ఇందులో కూడా కొన్ని కాలేజెస్ బావుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ రామయ్య కాలేజ్ బెంగుళూరులో మంచి కాలేజ్‌లా కన్సిడర్ చేస్తారు. ఆ తర్వాత మనకి ఆర్‌వి కాలేజ్ ఉంది. ఆర్‌వి కాలేజ్ ఇస్ కన్సిడర్డ్ యాస్ వన్ ఆఫ్ ద టాప్ కాలేజెస్ ఇన్ కర్ణాటక. సూపర్ ప్లేస్‌మెంట్ ఉంటది. అండ్ అలాంటివి కొన్ని మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి ఇందులో. ఒక 4, 5 కాలేజెస్ అయితే ఉంటాయి. 5, 4, 5 ఆర్ ఆల్‌మోస్ట్ ఒక 10 కాలేజెస్ మంచి కాలేజెస్ ఉంటాయి. బెంగుళూరులో ఉన్న టాప్ కాలేజెస్‌లో మీరు ఎంటర్ అవ్వాలి అనుకుంటే మాత్రం కామెంట్ కే అయితే రాయొచ్చబ్బా! ఓకే. అండ్ బెంగుళూరే కాదు మొత్తం మనకి ఆల్ ఓవర్ కర్ణాటకలో టాప్ కాలేజెస్ లోకి ఏమైనా ఎంటర్ అవ్వాలి అనుకుంటే కామెంట్ కే ఇస్ ద ఎగ్జామ్ యూ కెన్ రైట్. ఓకే. సో ఈ ఎగ్జామ్ అగైన్ ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఫస్ట్ అయితే అప్లికేషన్ క్లోజ్ అయిపోయింది. ఓకే. అండ్ బట్ ఎవరైనా ప్రిపేర్ అవుదాం అనుకుంటే ఎగ్జామ్ కి సంబంధించి సో ఇక్కడ చూడొచ్చు అబౌట్ ఎగ్జామ్ లోకి వెళ్ళిపోతే మీకు ఇక్కడ అన్ని మొత్తం టెస్ట్ ప్యాటర్న్ ఏముంటది, అలాగే సిలబస్ ఏంటి, మ్యాథ్స్ కి, ఫిజిక్స్ కి, కెమిస్ట్రీ అండ్ మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవ్రీథింగ్. ఓకే. సో అగైన్ దిస్ ఇస్ వన్ సచ్ ఎగ్జామ్ విచ్ ఐ వుడ్ కన్సిడర్ అంటే విచ్ ఐ వుడ్ సజెస్ట్ ఆల్ మై స్టూడెంట్స్ టు టేక్ సీరియస్లీ. ఎందుకంటే దీని త్రూ ఒకవేళ మీకు వెబ్సైట్ త్రూ మంచి కాలేజెస్ రాకపోయినా కామెంట్ కే త్రూ మీరు టాప్ బెంగళూరులో ఉన్న కాలేజెస్ లోకి ఎంటర్ అవ్వచ్చు. అండ్ నిజంగానే మంచిగా ఉంటాయి కాలేజెస్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ ఎవ్రీథింగ్ చాలా మంచిగా ఉంటాయి. ఓకే. సో ఇదొక ఎగ్జామ్ చూసుకోండి కామెంట్ కి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ సైడ్ కొన్ని ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐజర్, నెస్ట్, సిఎంఐ ఇవన్నీ రీసెర్చ్ సైడ్. ఇందాక చెప్పినా కదా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అని. అలాంటి యునో యునో
కాలేజెస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ గో ఫర్ ఐసర్ అడ్మిషన్. ఐసర్ బేసికలీ ఇండియాలో ఉన్న టాప్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్ అన్నీ లైక్ ఐసర్, భోపాల్, కోల్కతా, పూణే, తిరువనంతపురం, తిరుపతి ఇవన్నీ కూడా ఈ పర్టిక్యులర్ ఎగ్జామ్ విచ్ ఇస్ ఐఐటీ త్రూ అయితే సెలెక్ట్ చేసుకుంటాయి. ఓకే. అండ్ ఇక్కడ ఇంకా దీనికి సంబంధించి ఇవన్నీ అయితే ఆఫర్ చేస్తున్నారు. 5 ఇయర్ బిఎస్ఎంఎస్ ప్రోగ్రామ్ లేదా 4 ఇయర్స్ బిఎస్ లేదా 4 ఇయర్ బీటెక్ ఇన్ కెమికల్ ఇంజినీరింగ్, 4 ఇయర్ బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అండ్ ఇందులో కూడా వీళ్ళు కొత్తగా 4 ఇయర్ బీటెక్ ఇన్ డేటా సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఇవి కూడా లాంచ్ చేస్తున్నారు ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ లో కూడా. అంటే ఇవి ఎలా అంటే ఎవరికైతే రీసెర్చ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, రీసెర్చ్ సైడ్ వెళ్ళాలి, నేను ఒక పిహెచ్డి చేయాలి, అటు సైడ్ నేను మంచిగా సెటిల్ అయిపోవాలి అనుకుంటే మాత్రం దిస్ ఆర్ ద కాలేజెస్ యూ హ్యావ్ టు లుక్ ఫర్. ఎందుకంటే ఇందులో ఉండే ఎక్స్పోజర్ అండ్ ఫీజు కూడా చాలా చాలా తక్కువ. ట్రస్ట్ మీ, ఫీజు కూడా చాలా చాలా తక్కువ అబ్బా ఈ కాలేజెస్ లో. ఓకే. సో అండ్ చాలా మంచి ఆపర్చునిటీస్ అండ్ ఎక్స్పోజర్ ఉంటుంది. సో దీని త్రూ అయితే మీరు ఈ కాలేజెస్ లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. ఓకే. అండ్ మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే అగైన్ ఈ వెబ్సైట్ లో అన్నీ ఉంటాయి. మీకు ఈ వెబ్సైట్స్ అన్నిటిలో కూడా మాక్ టెస్ట్, సిలబస్ అవన్నీ, ఎలిజిబిలిటీ క్రైటీరియా అవన్నీ కూడా ఉంటాయి మీకు. ఓకే. అండ్ ఒకవేళ మీకు ఇఫ్ యూఆర్ నాట్ షూర్ ఈ ఎగ్జామ్ నేను క్రాక్ చేయగలుగుతున్నా లేదా అని, అలాంటప్పుడు యాజ్ ఐ సెడ్ మీరు డైరెక్ట్ గా అప్లై చేయకండి. మీరు ఫస్ట్ అయితే ఏదో ఒక మాక్ టెస్ట్ సిలబస్ చూసుకొని మాక్ టెస్ట్ రాసేసి ఆ తర్వాత ఒక ఫేర్ బిట్ ఆఫ్ ఐడియా అయితే వచ్చేస్తుంది మీకు. ఓకే, నేను ఈ ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతున్నా లేదా అని. ఆ తర్వాత కావాలంటే అప్లై చేయండి మీరు. కానీ యాజ్ ఐ సెడ్ మీకు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, రీసెర్చ్ సైడ్ వెళ్దాం అనుకుంటే మాత్రం ఇండియాలో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటీస్, ఐఐటీస్ ఇంజనీరింగ్ కి ఎలా అయితే టాప్ కాలేజెస్ లా కన్సిడర్ చేస్తారో మన ఇండియాలో, అలాగే రీసెర్చ్ సైడ్ ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఐజర్స్, వీటిని కన్సిడర్ చేస్తారనమాట. ఒకే టాప్ కాలేజెస్ లో కన్సిడర్ చేస్తారు. అంటే ఇక రీసెర్చ్ చేయాలంటే ఇండియాలో వీటికన్నా తోప్ క్యాంపస్లు ఉండవు అనమాట. ఓకే. అండ్ అలాంటి లెవెల్ ఆఫ్ ఫండింగ్, అలాంటి లెవెల్ ఆఫ్ రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంటది. సో డెఫినెట్ గా చాలా మంచి ఆపర్చునిటీ. సో ఇంట్రెస్ట్ ఉంటే డూ చెక్ ఇట్ అవుట్. అండ్ నెక్స్ట్ ఇలాగే మనకి నెస్ట్ అనే ఎగ్జామ్ ఉంటది. నెక్స్ట్ బేసికలీ ఏంటంటే దీని త్రూ మీరు ఇక్కడ చూడొచ్చు అగైన్ ఈ ఎగ్జామ్ త్రూ కూడా మీరు నైజర్, భువనేశ్వర్, ఇంకా ఈ కాలేజెస్ యుఎంటిఐ, సిబిఎస్, బాంబే వీటిలోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. ఓకే. ఇవి కూడా సేమ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్. ఓకే. బట్ వీటికి సపరేట్ ఎగ్జామ్ అయితే ఉంటది, నెక్స్ట్ అనే ఎగ్జామ్ అయితే ఉంటది. అండ్ అగైన్ దీనికి సంబంధించి సిలబస్, మాక్ టెస్ట్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు కావాలంటే ఇందులో చెక్ చేసుకోవచ్చు. ఓకే. అగైన్ సేమ్ ఐజర్ లాగానే ఇది కూడా నైజర్, భువనేశ్వర్ కూడా బేసికలీ ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూటే. అండ్ ఇందులో మీరు 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అయితే చేయొచ్చు. ఎంఎస్సి ప్రోగ్రామ్స్ చేయొచ్చు, బయాలజికల్ లేదా కెమికల్ లేదా మ్యాథమెటికల్ లేదా ఫిజికల్ సైన్సెస్ లో అన్నమాట. ఓకే. సో ఇవన్నీ కూడా మీకు ఒకవేళ కెరియర్ రీసెర్చ్ సైడ్ వెళ్దాం, ఆ తర్వాత లేదా ఫారెన్ లో నేను ఇంకా పిహెచ్డి చేసి మంచి యూనివర్సిటీలో సెటిల్ అయిదాం, లేదా యూనివర్సిటీయే కాదు మీరు అటు పిహెచ్డి సైడ్ వెళ్ళినా కూడా కంపెనీస్ లో R&D లో మీరు వెళ్ళొచ్చు అనమాట. కంపెనీస్ R&D సైడ్ ఎక్కువ పిహెచ్డి వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు, చాలా బాగా మంచి ప్యాకేజెస్ ఇచ్చి. సో ఆ రూట్ లోకి వెళ్దాం అనుకుంటా కూడా డెఫినెట్ గా దిస్ ఆర్ సమ్ గుడ్ కాలేజెస్ అనమాట ఇండియాలో ఉన్నవి. ఓకే. ఆ తర్వాత సిఎంఐ కూడా అంతే అబ్బా, చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్. ఇందాక నేను ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఎలా చూపించినానో ఇది కూడా సేమ్ అలాంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అబ్బా. ఓకే. సో అగైన్ ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యాథ్ యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. ఎగ్జామ్ కి ఇంకా అప్లై చేసుకోవడానికి డేట్ ఉంది, ఏప్రిల్ 4th వరకు. ఓకే. సో ఇందులో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడైతే మనకి బిఎస్ బిఎస్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు, అది లేదా ఎంఎస్సి కూడా ఆఫర్ చేస్తున్నారు. అంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి, మీరు ఇందులో అయితే చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే. అండ్ ఫైనలీ ఏఈ అమృత ఎగ్జామ్. అమృత అంటే అలాంగ్ విత్ ఎస్ఆర్ఎం ఇంకా విట్, అమృత కూడా మంచి కాలేజే. అంటే దీని త్రూ మీరు ఒకవేళ లెటెస్ట్ సే ఇఫ్ యూ కెన్ గెట్ ఇన్ టు అమృతలో కూడా మనం చూసుకుంటే డిఫరెంట్ ఉన్నాయి మనకి. అమరావతి ఉంది, ఆ తర్వాత బెంగళూరు ఉంది, అమృతపురి ఉంది, కోయంబత్తూర్ ఉంది, ఆ తర్వాత చెన్నై ఉంది, ఫరీదాబాద్ ఉంది, హరిద్వార్, ఇవన్నీ కొత్తగా అయినాయి. ఇందులో అన్న విచ్ ఇస్ దట్ క్యాంపస్ అంటే
ఒకటి కోయంబత్తూర్ ఇస్ ద ఫ్లాగ్షిప్ క్యాంపస్ అన్నమాట. అమృత వాళ్ళకి సంబంధించి. ఓకే. సో మీరు కోయంబత్తూర్ లేదా చెన్నై లేదా బెంగళూరు కూడా వీటిలో వస్తే, అది కూడా వీటిలో మీకు ఈసీఈ, కంప్యూటర్ సైన్స్ లాంటి లేదా ఏఐఎంఎల్ లాంటి బ్రాంచెస్ వచ్చినాయి అనుకోండి, డెఫినెట్ గా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే అమృత యూనివర్సిటీ చాలా ఏళ్ల నుంచి ఉంది. అండ్ ఇవన్నీ ఓల్డ్ క్యాంపసెస్ కాబట్టి ఇవి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. మంచిగా బయటికి చాలా బ్యాచెస్ బయటికి వచ్చిండ్రు. అలమ్ నెట్వర్క్ కూడా గట్టిగా ఉంది. సో ఈ క్యాంపసెస్ లో వస్తే మాత్రం డెఫినెట్ గా కన్సిడర్ చేయొచ్చు. కానీ మిగతా ఏదైతే ఉందో లైక్ అమరావతి తీసుకోండి, ఫరీదాబాద్ ఆర్ వాట్ ఎవర్ ద అదర్ న్యూ క్యాంపసెస్, అవి ఐ డోంట్ నో. అంటే బికాజ్ అవి కొత్తగా సెటప్ అయినాయి కాబట్టి ఇంకా టైం పడుతుంది. ఆ లెవెల్ అంటే ఈ ఓల్డ్ క్యాంపసెస్ ఏ లెవెల్లో ఉన్నాయో ఆ లెవెల్ కి రావడానికి. సో మేబీ అంటే మీకు వేరే ఎక్కడ రాకపోతే మేబీ మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదంటే ఐ వుడ్ సే విల్ కీప్ ఇట్ యాజ్ అ సెకండరీ ఆప్షన్, నాట్ యాజ్ అ ప్రైమరీ ఆప్షన్ అనమాట. సో ఇవైతే ఎగ్జామ్స్ అబ్బా, మీరైతే డెఫినెట్ గా ఇవి టాప్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మన ఏపీ ఎఫ్సెట్, టీజీ ఎఫ్సెట్, జేఈ కాకుండా. సో ఈ ఎగ్జామ్స్ లో యాజ్ ఐ సెడ్ మీకు బిట్సాట్, బిట్, ఎస్ఆర్ఎం, ఇంకా ఏఈఈఈ, ఈ ఎగ్జామ్స్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. బికాస్ ఈ ఎగ్జామ్ లెవెల్ ఎఫ్సెట్, జేఈ కూడా కాదు, ఎఫ్సెట్ లెవెల్లో ఉంటాయి. సో డెఫినెట్ గా మీరు ఎఫ్సెట్ కి మంచిగా ప్రిపేర్ అవుతుంటే ఈ ఎగ్జామ్స్ కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు కళ్ళు మూసుకొని. ఏం ప్రాబ్లం లేదు, మంచిగా పర్ఫామ్ చేస్తారు. సో మీరు మంచి బ్యాకప్ ఆప్షన్ లో పెట్టుకోవచ్చు. దాంతో పాటు మీకు రీసెర్చ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే, రీసెర్చ్ లో పిహెచ్డి సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, అండ్ దాని త్రూ నేను మంచిగా ఫారెన్ లో సెటిల్ అవ్వాలి, ఆర్ఎండి సైడ్ వెళ్ళాలి కంపెనీస్ లో, అలాంటి అంబిషన్స్ ఉంటే మాత్రం డెఫినెట్ గా కన్సిడర్ యూజీడబ్ల్యూ ఎగ్జామ్ లేదా దెర్ ఈస్ ఐఎస్ఐ ఎగ్జామ్, ఇంకా ఐఐటి ఎగ్జామ్, నెక్స్ట్ సిఎంఐ. ఇవన్నీ కూడా ఇండియాలో మీకు టాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో అడ్మిషన్ అయితే వచ్చేలా చేస్తాయి. అండ్ అగైన్ దిస్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీబడి. సో మీరు ఒక్కసారి ఆ ఎగ్జామ్స్ చూడండి, వాటి గురించి డీటెయిల్ గా తెలుసుకొని ఆ తర్వాతనే అప్లై చేయండి, లేదంటే డబ్బులు బొక్క. అండ్ కామెంట్ కి ఒకవేళ అప్లై చేసి ఉంటే మంచిగా ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే దాని త్రూ కూడా మీరు కర్ణాటక, బెంగళూరులో టాప్ కాలేజెస్ లోకి ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఓకే. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వేరే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ ఎగ్జామ్స్ లో మీకు ఏమన్నా ఈ ఎగ్జామ్ మీద సపరేట్ గా వీడియో చేయండి, ఈ ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా ఉంటది ప్యాటర్న్, లెవెల్ ఎలా ఉంటది, సిలబస్ ఎలా ఉంటది, ఎలా మనం ప్రిపేర్ అయితే మంచి ర్యాంక్ వస్తుంది, అలాగే మీకు ఏమైనా సపరేట్ గా వీడియో చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్ గా ఎగ్జామ్ పేరు కామెంట్ చేయండి, ఆ ఎగ్జామ్ నేమ్ కామెంట్ చేయండి. చూద్దాం ఎవరు ఎక్కువ ఎగ్జామ్ నేమ్స్ కామెంట్ చేసిండ్రో ఆ ఎగ్జామ్ మీద అయితే ఖచ్చితంగా సపరేట్ వీడియో అయితే చేస్తాం ఇన్ డీటెయిల్ గా. ఓకే. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. వేరేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. అండ్ సీ యూ, టేక్ కేర్ ఎవ్రీవన్, అండ్ కలుద్దాం మనం ఇంకో వీడియోలో. టిల్ దెన్, బై బై గైస్.